ఇప్పుడు ఏంటి ఒక మనిషిని చూడగానే మనము బ్రాండ్స్ చూస్తుంటాం. ఆయన వేసుకున్న షర్ట్ బ్రాండ్ ఏంటి, వాచ్ బ్రాండ్ ఏంటి, చెప్పులు ఏంటి అని చూస్తుంటాము. అలాంటిది ఎప్పుడు మీకు ఫేస్ అవ్వలేదా? అంటే బేసికలీ ఫర్ మై బిజినెస్ నాకు అది అవసరం లేదు. నా ఐడెంటిటీ అంతా నా బ్రాండ్. నేను ఎంత మంచిగా దోశ పెట్టాము అనేదే నాకు ఐడెంటిటీ. మీరు దోశ అన్నారు, టీ అమ్ముకునే వాళ్ళే ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్స్ లో అంతే కదా. ఇట్స్ నాట్ బిజినెస్, హై బిజినెస్, రైట్? 100%. ఇట్స్ ఆల్ అబౌట్ బిజినెస్. నువ్వు ఏం అమ్ముతున్నావు అని కాదు, హౌ యూ విల్ డూ, ఎంత స్కేల్లో చేయగలుగుతున్నావు అనేది ఇంపార్టెంట్. ఓకే. సో అందుకు నేను నా ఇంట్రడక్షన్ వెళ్ళే కంటే ముందే నా బ్రాండ్ ఇంట్రడక్షన్ ఉంటుంది. సో పీపుల్ రికగ్నైజ్ బై మై బ్రాండ్. దాని వలన ఏమైపోతుందంటే నాకు ఆ ఫ్లాషీ థింగ్స్ అవసరం లేదు. మై వర్క్ స్పీక్స్ మోర్ దాన్. మీకు కూడా ఇష్టం లేదా ఫ్లాషీ థింగ్స్? నాకు ఇష్టం లేదా అనేం కాదు. ఐ చెప్పినా కదా ఇందాక, ఐ డోంట్ లివ్ ఫర్ సొసైటీ, ఐ లివ్ ఫర్ మై సెల్ఫ్. ఇప్పుడు నాకు ఐ రియలీ లైక్ సంథింగ్, నాకు ఏదైనా నచ్చింది అంటే అది నేను కొనుక్కోగలుగుతాను. అది నా ఆనందం కోసం. అంతేగాని లాస్యాకి చూపెట్టాలనో లేకపోతే ఇంకొకరికి చూపెట్టాలనో వాళ్ళు అది అప్రిషియేట్ చేస్తారనో నేను ఎప్పటికీ చేయను. నేను నా కోసం బ్రతుకుతాను. అందుకే వెరీ సింపుల్ లైఫ్ అంటాను.